తెలుసు నువ్వు తిరిగి వస్తావు అని. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. ఐ కాంట్ బిలీవ్ నువ్వు తిరిగి వచ్చేసావు అంటే. నీకు తెలుసా, ప్రతిరోజు నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని. సరిగ్గా అలాగే నువ్వు ఈరోజు వచ్చేసావు. నేను నీకు చెప్పాను కదా ప్రజ్ఞ వచ్చిందని, కానీ నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసావు. చూసావా, ఇప్పుడు నువ్వు కూడా పిచ్చిదాని వైపు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? చెప్పి వెళ్ళలేవా? ఉన్నట్టుండి మాయమైపోయావు. కేవలం ఒక లెటర్ రాసి వెళ్ళిపోయావు అంతే. ఇదేనా నీ స్నేహం అంటే? ఇదేనా నీ ప్రేమ? నువ్వు ఆలోచించావా నేను ఏమైపోతాననేది? చెప్పు. నీలాగే నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే బాగుంటుందా? అప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యేదానివి చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నానమ్మా, నానమ్మా చూడు, ప్రజ్ఞ తిరిగి వచ్చేసింది. చెప్పాను కదా నేను నీకు, ప్రజ్ఞ తిరిగి వస్తుంది, తప్పకుండా వస్తుందని. ఇప్పుడు నువ్వే అడుగు తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. గట్టిగా అడుగు తనని. ఒకవేళ జవాబు చెప్పలేదంటే నన్ను పట్టుకున్నట్టే తన చెవి కూడా మెలేసి పట్టుకుని అడుగు. చెప్పు. ప్రజ్ఞ, నా బంగారు తల్లి, నువ్వు వచ్చేసావా? ప్రజ్ఞ, ప్రజ్ఞ చాలా బాగున్నావమ్మా. చాలా మారిపోయావు నువ్వు. ఇలా చాలా అందంగా కనిపిస్తున్నావు. చెప్పు, ఇన్ని రోజులు నువ్వేమైపోయావు? ఏ కబురు లేదు, ఎక్కడున్నావో తెలీదు. చాలా కంగారు పడ్డావు, నీ గురించి చాలా బాధపడ్డావు. ఇక వీడైతే పిచ్చివాడైపోయాడు. సరిగ్గా తినలేదు, తాగలేదు, నిద్ర కూడా లేదు. ఎలా అయిపోయాడంటే ఇక వాడికంటూ జీవితంలో ఏమీ మిగల్లేదన్నట్టు. ఇప్పుడు చూడు, ఎన్నో రోజుల తర్వాత వాడిని నేను సంతోషంగా చూస్తున్నాను. అమ్మా ప్రజ్ఞ, నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు రావడం వల్ల నువ్వు ఆలస్యంగా వచ్చావు, కానీ సంతోషాలు తీసుకొచ్చావు. నువ్వు వచ్చినందుకు ప్రజ్ఞ, నా ప్రాణం లేచి వచ్చినట్టుంది. వీళ్ళందరూ తనతో ఎలా మాట్లాడుతున్నారంటే ఇంటి కొడులు తిరిగి వచ్చేస్తుంది అన్నట్టు. నా గురించి ఎవరూ మాట్లాడడం లేదు. నేను స్వయంగా వెళ్తే మంచిది. ఇక ఆలియాతో మాట్లాడడమే అనవసరం. నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఎంత సంతోషంగా ఉన్నానంటే నిన్ను క్షమించేస్తున్నాను. ఇక నువ్వు వచ్చేసావు కదమ్మా. ఇక చూడు, అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. హాయ్ ప్రజ్ఞ, ఎలా ఉన్నావు నువ్వు? యూనో, ఇందాక నేను నిన్ను చూసినప్పుడు నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను అది నువ్వే అని. నేనేమనుకున్నానంటే నేను ఇమాజిన్ చేసుంటానని. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు, అందరినీ కలిసావు. అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేమందరం చాలా మిస్ అయ్యాం నిన్ను. ఇక నేనైతే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా లైఫ్లోకి ఈ రోజు వచ్చిందంటే కేవలం అది నీ వల్లే వచ్చింది. నువ్వు ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసావు, కానీ నేను నీకు థ్యాంక్స్ చెప్పడం కన్నా ఇంకేమి చేయలేకపోతున్నాను. ఇక్కడంతా నువ్వు ఎలాగైతే చెప్పావో అలాగే జరుగుతోంది. ఈరోజు మెహందీ, రేపు సంగీత్, తర్వాత పెళ్ళి. ప్రజ్ఞ, నేను నీకు చెప్పలేకపోతున్నాను. ఇంత ఎక్కువ సంతోషాన్ని పొంది నేను ఎలా ఫీల్ అవుతున్నానా అని. అందుకే ఈరోజు మా స్పెషల్ గెస్ట్వి నువ్వే. నీకు ఈరోజు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను. అందుకే పద, నేను నీకు దగ్గరుండి మెహందీ పెట్టిస్తాను. స్టాప్ దిస్ నాన్సెన్స్. నేనిక్కడికి నీ ఈ స్టూపిడ్ ఫంక్షన్కి
స్టూపిడ్ మెహందీ పెట్టించుకోవడానికి రాలేదు. ఎందుకు జోక్ చేస్తున్నావు ప్రజ్ఞ? అసలే నువ్వు ఇన్ని రోజులు కనిపించకుండా మాయమయ్యావు. ఈరోజు ఉన్నట్టుండి ఇక్కడికొచ్చావు, అది కూడా ఈ టైంలో వచ్చావు. ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది కదా, ఒకవేళ నువ్వు ఇక్కడికి ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి కాకపోతే ఇంకెందుకు వచ్చావు? చూడటానికి వచ్చాను. ఏం చూడ్డానికి వచ్చావు నువ్వు? నిన్ను నిన్ను మిమ్మల్ని కూడా. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడికి మీ అందరినీ చూడ్డానికి వచ్చాను. మీరందరూ ఇక్కడ నేను లేకుండా ఎలా ఉన్నారు అని. ఎవిడెంట్లీ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు కదా అందరూ. ఫంక్షన్ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. డబ్బు కూడా బాగానే ఖర్చు చేశారు. ఇంకా చెప్పాలంటే డబ్బు వేస్ట్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు దీనికి నీకు ఏంటి సంబంధం? అయినా అన్నయ్య తన ఫంక్షన్కి తనకి నచ్చినట్టు డబ్బు స్పెండ్ చేస్తాడు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీలో మెంబర్వి కాదు, అందుకని ఇప్పుడు నీకు ఈ డబ్బు మీద, ఈ ఇంటి మీద, అలాగే ఇక్కడ దేని మీద నీకు హక్కు లేదు. యాక్చువల్లీ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ ఆలియా. ఆలియా, నీకెందుకు అర్థం కావడం లేదు? ఎప్పుడైతే నువ్వు నీ సంతోషం కోసం మరొకరి డబ్బుని ఖర్చు చేస్తావో అప్పుడు ఆ వ్యక్తికి ఈ డబ్బంతా వేస్టే కదా అవుతుంది. నీకు మది బాగానే ఉందా లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేమంటున్నావు అసలు? అన్నయ్య తన ఫంక్షన్లో మరొకరి డబ్బు? యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ ఇట్. నువ్వు నాకు ఇది చెప్పు, నువ్వు ఇక్కడికి అసలు ఎందుకు వచ్చావు? నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ కొంతమంది నా డబ్బుతో వాళ్ళ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యు నో వాట్, ఐ థింక్ యూ హావ్ లాస్ట్ ఇట్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నా ఈ ఇల్లు, ఈ డబ్బు ఇదంతా అన్నది. అందుకని తను ఎలా కావాలనుకుంటే అలా స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ తన సొంత ఫంక్షన్ కాబట్టి తనకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు. దాంట్లో నీ ఒక్క నిమిషం. ఏమన్నావు నువ్వు? ఈ ఇల్లు, ఈ డబ్బు మీ అన్నయ్యదా? ఆలియా, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేకపోతే ఇన్ని రోజులు కనిపించలేదు కదా, ఏదైనా పిచ్చి ఆసుపత్రిలో? మైండ్ యువర్ లాంగ్వేజ్ ఆలియా. ఎవరు రోడ్డు మీద నడిచే అమ్మాయితో మాట్లాడడం లేదు, నువ్వు ప్రజ్ఞతో మాట్లాడుతున్నావు. నేను ఇంటి యజమాన్ని. ఈ ఇంటికి ఓనర్ని. ఇన్ఫాక్ట్ నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు నాతో కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే అప్పుడు నేను మీ అందరినీ ఇంటి నుంచి గెంటేస్తాను. ఇనఫ్ ప్రజ్ఞ, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నానమ్మ తన్ని లిమిట్లో ఉండమని చెప్పండి. ఒకవేళ తను సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే, నానమ్మ నేను నీకు ముందే చెప్తున్నాను, నువ్వున్నావని. నేను ఇంతవరకు మౌనంగా ఉన్నాను, లేకపోతే తన్ని మెడ పట్టుకుని బయటకు గెంటేసేదాన్ని. అవునమ్మమ్మ, తనని కొంచెం సైలెంట్ గా ఉండమనండి. ఎందుకంటే నా ఫంక్షన్ గురించి తను ఏదైనా మాట్లాడితే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో అది నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దీన్ని నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. లేకపోతే నేను నిన్ను ఇంట్లో నుంచి
లేకపోతే ఏంటి? ఆలియా స్టాప్ ఇట్. చాలు. నాకు చాలా బాగా తెలుసు ప్రజ్ఞ ఏంటో, అలాగే ఎందుకు ఇలా అంటోందో. ఇక ఎవరు ఏమీ మాట్లాడకూడదు. నేను ప్రజ్ఞతో ఒంటరిగా మాట్లాడాలి. నాకు తెలుసు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు. నాలాగే నువ్వు కూడా నన్ను చాలా మిస్ అయ్యావు కదా. నాలాగే నీకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కో సంవత్సరంలాగా గడిచుంటుంది. అలాగే నాలాగే నువ్వు కూడా కోరుకోవడం లేదు కదా నాకు తనుకి పెళ్లి జరగాలని. అందుకనే నువ్వు ఈ కొత్త అవతారంలో ఈ పెళ్లి ఆపడానికి వచ్చావు. నిజానికి ఈ కొత్త అవతారంలో భలే ఉన్నావు నువ్వు. కొత్త డ్రెస్, కొత్త హెయిర్ స్టైల్, కళ్ళజోడు లేదు, ఎర్రెర్రటి లిప్స్టిక్, ఇదంతా నువ్వు నా కోసం చేసావు కదా. నేను ఎంత స్టూపిడ్ని కదా. ఆబ్వియస్లీ నా కోసమే చేస్తావు, ఇంకెవరి కోసం చేస్తావు? నిజానికి నువ్వు ఇప్పుడు ఇంతకు ముందటి కంటే అందంగా ఉన్నావు. నిన్ను ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను చెప్పేదేను. నాకు తెలుసు నాకు తనకి పెళ్లి జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావు అని. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇద్దరం కలిసి దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఎత్తుకుదాం. దానికోసం నువ్వు వీళ్ళందరి దృష్టిలో చెడ్డదానికి కావాల్సిన అవసరం లేదు. చూడు, నేను నీవాణ్ణి, అందుకని నాదంతా నీదే అవుతుంది. ఈ ఇల్లు కూడా నీదే అవుతుంది. నువ్వు అడగాల్సిన అవసరం ఉంది అసలు. ఇక నాతో పాటు పద. నువ్వు తమాషాకి ఇలా చేస్తున్నావని అందరికీ చెప్తారేనా? సరే, నేనే చెప్తాను. చెప్పడానికే ఉంది. మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. పదా, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అభిషేక్, బహుశా మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నాకు మీ ఫ్యామిలీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అలాగే మీ పెళ్లి గురించి కూడా. అందుకని మీరు ఈ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐ రియల్లీ డోంట్ కేర్. నేను ఇక్కడికి నా ప్రాపర్టీ అలాగే నా డబ్బు కోసం వచ్చాను. దాన్ని మీరు అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. నేను నా ఒక్క రూపాయికి లెక్క అడగడానికి వచ్చాను. ఒకవేళ మీరు నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నా డబ్బు గురించి మాట్లాడండి, మీ పెళ్లి గురించి మాట్లాడకండి. ఐ హోప్ యు గెట్ ఇట్. ఏమైంది దానికి? ఆంటీ గారు, నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ మధ్య కూరగాయల రేట్లు ఎక్కువైపోయినట్లేదు? ఐ మీన్, మీరు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు మీకు చాలా కోపం వస్తుంటుంది కదా. సో వాట్ ఐ వాజ్ థింకింగ్ ఈజ్, ఈసారి మనం ఎవరైనా వెజిటేరియన్ నేతకి ఓటు వేద్దాం. ఎందుకంటే వెజిటేరియన్ నేత అయితే ధరలు పెంచకుండా ఉంటాడు, తన గురించి కూడా ఆలోచిస్తాడు కదా. అమ్మమ్మ, ఇంతకీ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగా? అరే అదే, మే డాల్ మే డోలీ, మే డాల్ మే డోలీ, బేబీ డాల్. అత్తయ్య, ఈ పాటకే కదా మీరు ప్రజ్ఞ రిసెప్షన్ రోజు డాన్స్ చేశారు? కొంతకాలం ముందు మనం ప్రజ్ఞ అత్తవారింటికి తన రిసెప్షన్ కోసం అని వెళ్ళాము. కానీ ఈరోజు అమ్మా, ప్రతిరోజు ఒకేలా గడవాలనేం లేదు కదా. ఈరోజు ఇలా ఉందంటే రేపు మంచి రోజు తప్పకుండా వస్తుంది. చాలా సరిగ్గా చెప్పావు బుల్బుల్. ఈ విషయం మీ అమ్మకింతవరకు అర్థం కానేలేదు. నేనే ఆ పని చెయ్యాలి. నా కాఫ్ సిరప్లో ఒక కప్పు తనకి తాగించి ఆ తర్వాత తనని అక్కడికి తీసుకెళ్ళాలి. ఏదే ఆ బాటిల్ ఇలా ఇవ్వు. ఇదిగో సరళా, నువ్వు నా కాఫ్ సిరప్ కొంచెం తాగు. అన్ని టెన్షన్లు ఒక్కసారి ఎగిరిపోతాయి, చూస్తూ ఉండు. నానమ్మా, నీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి నీలాగే యునీక్గా ఉంటాయి. అరే, యూనిక్గా ఉండాలిగా మరి. ఎంతైనా మా అమ్మమ్మ కదా. మా నానమ్మ ఏం కాదు, నేను కేవలం నీకే కాదు, ప్రవీణ్ కూడా అమ్మమ్మనే. ఎస్. నానమ్మ, నువ్వు చూస్తున్నావా? మన ఇంట్లోకి వచ్చి మనల్ని బయటకు గెంటేయడం గురించి మాట్లాడుతుంది. ఒకటి తనకి షాక్ తో మతిపోయినా ఉండాలి. ఈ డ్రామా అంతా తనుకి అన్నకి పెళ్లి జరగకూడదని ఆడుతూ ఉండాలి. నానమ్మ, నువ్వే తనకి ఏదైనా చెప్పు, లేకపోతే నేను తన్ని... ఒకవేళ నీ ఈ డ్రామా మొత్తం పూర్తయిపోయిందంటే అప్పుడు నీ దగ్గర కేవలం రెండే ఆప్షన్లు ఉన్నాయి మిస్సెస్ ప్రజ్ఞ అరోరా. మొదటి ఆప్షన్, నువ్వు సైలెంట్ గా ఈ ఫంక్షన్ కి అటెండ్ అవడం. ఇక రెండవది ఏంటంటే, నువ్వు మాట్లాడకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో. ఎందుకంటే ఇక నేను నీ పిచ్చివాగుడు వినడానికి సిద్ధంగా లేను కాబట్టి. నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఇప్పుడు నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. బాగా ఆలోచించి మాట్లాడు, లేకపోతే నీకు మాట్లాడే అవకాశం ఉండదు. నువ్వు ఐఎమ్ నాట్ డన్ యెట్. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు.
నేను మాట్లాడటం పూర్తయ్యేంత వరకు నువ్వు సైలెంట్గా విను. స్పీక్ వెన్ యు ఆర్ స్పోకెన్ టు. సరే, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నేను నీకు అలాగే చెప్తాను. నీకు జనరల్గా ప్రాపర్టీ పేపర్స్ ఇంకా లీగాలిటీస్ లాంటివి బాగా అర్థమవుతాయి కదా, ఎందుకంటే ఆయన ఆఫీస్లో అకౌంట్స్ అన్ని నువ్వే చూసుకుంటూ ఉంటావు. అందుకని ఈ పేపర్స్ అందరికంటే ముందు నీకే చూపించాలి. Come on, read them. Have fun. Latch. అన్నట్టు ఒక్కో క్లాజ్ ని 2-3 సార్లు చదువుకో. ప్రతి ఒక్క పాయింట్ నీ బుర్రలో నాటుకుపోవాలి. బికాస్ ఐ డోంట్ లైక్ రిపీటింగ్ మై సెల్ఫ్. ఆలియా, టెన్షన్ పడుతున్నావెందుకు? ఏం రాస్తుంది ఈ పేపర్లో? హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? ఈ పేపర్స్ లో ఏమని రాసిందంటే ఈ ఇల్లు, అన్నికి సంబంధించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ప్రజ్ఞా అరోరారా. వాట్ రబిష్, ఇలా ఎలా జరుగుతుంది? ఈ పేపర్స్ ఫేక్. తను పూర్తిగా డ్రామా ఆడుతోంది, మన ముందు నటిస్తోంది, గేమ్స్ ఆడుతోంది తను. హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? ఈ ప్రాపర్టీ ఓనర్ స్వయంగా దీని మీద సంతకం చేయనంత వరకు, అప్పటి వరకు ఈ ప్రాపర్టీ ఇంకొకరికి సొంతమయ్యే అవకాశమే లేదు కదా. అందుకని తన డ్రామాని ఆపేమని చెప్పండి తనకి. ఎందుకంటే నువ్వు అసలు సంతకం చేయలేదు కదా. నువ్వెందుకు మాట్లాడడం లేదు? నువ్వు సంతకం చేయలేదు కదా. చూసావా, అన్నయ్య అసలు సంతకం చేయలేదు. అంటే దీని అర్థం ఈ పేపర్స్ అన్ని ఫేక్, ఈ సిగ్నేచర్స్ ఫేక్, ఇవన్నీ ఫేక్, నీ నాటకాలు ఆపేయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నావు ఆలియా మెహ్రా? ఏదో నీ ఆస్తి పోయింది అన్నట్టు. నీకెందుకు కోపం వస్తోంది అసలు? మీ అన్నయ్యకేమీ లేకుండా పోతుందనా, లేక నీకేమీ లేకుండా పోతుంది అనా? ఆఫ్టర్ ఆల్ నాకంటే ముందు ప్రాపర్టీ మీద నీకన్నే పడింది కదా. జస్ట్ షట్ అప్, ఓకే? నేను నీలాంటి దాన్ని కాదు. ఇక ఈ మొత్తం ఆస్తి కేవలం మా అన్నయ్యది. అండ్ యునో, ఎన్నో ఏళ్లు కష్టపడిదంతా సంపాదించాడు. ఇక నేను నిన్ను ఇవన్నీ అంత సులభంగా తీసుకోనివ్వను మిస్సెస్ ప్రజ్ఞా అరోరా. పెద్ద పెద్ద ఏళ్లలో జీవితాన్ని గడపాలనుకునే నీ కళ నిజం చేసుకోవడంలో నువ్వు నీ జీవితం అంతా జైల్లో గడపాల్సి వస్తుంది. కంట్రోల్ ఆలియా. నీకు జవాబు కావాలి కదా, అన్నిటికీ నా దగ్గర జవాబుంది. నువ్వు తెలుసుకోవాలనుకున్న వాటికి, ఇంకా నువ్వేవైతే తెలుసుకోవడం చాలా ముఖ్యమో వాటికి కూడా. చాలా సరిగ్గా చెప్పావు నువ్వు. మీ అన్నయ్య సిగ్నేచర్స్ లేకపోతే ఈ ఇల్లు నాకు సొంతమయ్యే అవకాశమే లేదు. కానీ నిజమైతే ఇదే కదా, ఇదంతా నాది. ఎందుకంటే ఈ పేపర్స్ అన్నిటి మీద మీ అన్నయ్య స్వయంగా నాకు సిగ్నేచర్స్ చేసిచ్చారు. నేను అలాంటి ఏ పేపర్స్ మీద సంతకాలు చేయలేదు. అరే, మీకు అసలు గుర్తులేదా? ఆ రోజు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మీతో కొన్ని పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేయించుకున్నాను కదా. మీ మొహం చూస్తుంటే నాకు చాలా బాగా అర్థమైంది మీకు అది గుర్తొచ్చింది అని. మీరే స్వయంగా మీ ప్రాపర్టీస్ అన్ని నాకు రాసిచ్చారు.